ఆయిల్ పామ్ రైతులకి అందరికీ శుభవార్త. నేను ఒక 1 వీక్ బ్యాక్ మలేషియా నుంచి మా క్లయింట్ ఇక్కడ బ్యాక్ వామ్స్ అటాక్ అయినాయి మేడం అని చెప్పి ఒక పేపర్ ఆర్టికల్ పంపించారు. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పరా అని. రీసెంట్ గా రాజశేఖర్ రెడ్డి చెప్పారు, ఇంద్రసేన్ రెడ్డి దగ్గర అటాక్ అయినాయి మేడం, కెమికల్ వాడుతున్నారు అన్నారు. అయ్యో, కెమికల్ వాడితే మళ్ళీ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ లో కెమికల్ వస్తుంది అని చెప్పారు. కాబట్టి ఈ రెడ్డిమేడ్ బగ్స్ అని NIPH లో ఉన్నాయి, నా దగ్గర కూడా ఉంటాయి. ఇవి ఒక న్యాచురల్ ఇన్సెక్ట్స్ అన్నమాట. ఇవి వెళ్ళి అవి తింటాయా లేవా అని డాక్టర్ కుమారి PhD ఇన్ ఎంటమాలజిస్ట్, రాణి MSc ఇన్ ఎంటమాలజిస్ట్ ఇద్దరిని పంపించారు. ఫస్ట్ ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి అన్న. సో వీళ్ళు వెళ్ళి చెక్ చేస్తే అవి తినేసి లైవ్ గా ఆ లైవ్ వీడియో కూడా పెడతాను. వీటికి మీకు ఏం స్ప్రేయింగ్ అక్కర్లేదు, మీరు తీసుకెళ్లి వదిలేస్తే వాటిని తినేసి మళ్ళీ పిల్లలు పుడతాయి. కాబట్టి మీకు పెట్టుబడి బాగా తగ్గుద్ది, దిగుబడి కూడా మీకు చాలా బాగా ఎక్కువ వస్తుంది. అయితే స్ప్రేయింగ్ కి మళ్ళీ మీకు లేబర్ కాస్ట్, ఆయిల్ పంప్ చెట్లు పెద్దగా అయిపోయి ఉంటాయి. డ్రోన్ తో స్ప్రే చేయాలా, లేదా రూట్ తో కట్ చేసి ఆ రూట్ లో లిక్విడ్ పెట్టమంటారు. ఆ రూట్ లో లిక్విడ్ పెడితే ఏమైపోతుందంటే మళ్ళీ మనకి ఆయిల్ తీసేటప్పుడు ఆ కెమికల్ వస్తుంది. కాబట్టి ఇవి వాడండి, ఇవి సృష్టిలో భగవంతుడు ఇచ్చింది. మీకు ఏది కావాలన్నా KN బయోసైన్స్ ని కాంటాక్ట్ చేయండి, మీరు లేదా NIPH లో కాంటాక్ట్ చేయండి. ఇవి నేను NIRD లో డాక్టర్ కుమారి రేట్ చేస్తుంది, మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. అని అప్పటికప్పుడు పియర్స్ చేసేసి చంపేస్తుంది అది. సో అలాగా ఇప్పుడు సాఫ్ట్ గా ఉన్న బాడీస్ ఉన్న లార్వాలు అంటే లద్దె పురుగులు, పచ్చ పురుగు, వీటన్నిటి మీద కూడా ఈ రెడ్ బగ్స్ అనేది చాలా బాగా పనిచేస్తాయి. మా ల్యాబ్ లో ఇవి మేము పెంచుతున్నాము. అమ్మ చెప్పినట్టు, రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ బ్యాక్ వామ్స్ అని ఈ ప్లాంటేషన్ లో బ్యాక్ వామ్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దామని ఇక్కడ డెమో పర్పస్ అని మేము కొన్ని రెడీమేడ్ బగ్స్ తీసుకొచ్చి ఒక 5-6 లాగే ఈ బ్యాక్ వామ్స్ కలెక్ట్ చేసి పెట్టి ప్లేట్ లో పెట్టి జస్ట్ ఒక ½ అన్ అవర్ అబ్జర్వ్ చేసాము. ఈ రెడీమేడ్ బగ్స్ వాటిని ఆ పియర్స్ చేసి ఆ సాఫ్ట్ బాడీవి చంపేయడం చూసాం, గమనించాం ఇప్పుడు మేము. అంటే యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ నేను వచ్చి విన్నది ఏంటంటే ఇన్ఫెస్టేషన్ బాగానే ఉంది, దానికి కెమికల్ అయితే యూజ్ చేశారు. అట్ ద సేమ్ టైం బయో కంట్రోల్ ఏజెంట్స్ కూడా యూజ్ చేస్తే బాగుంటుందని KN బయోసైన్సెస్ నుంచి మేము సజెస్ట్ చేస్తున్నాము. మీరు ముందే వదులుకుంటే దానివల్ల మీకు హాని ఏమీ ఉండదు. సో వాటంతట అవే ప్రొడక్ట్ అయ్యి అవి పెస్ట్ ని ఐడెంటిఫై చేసి వాటిని చంపడానికి చాలా ఉపయోగపడతాయి ఈ రెడీమేడ్ బగ్స్. థ్యాంక్ యూ. అదేవిధంగా EPN సొల్యూషన్ చెప్పండి. యాక్చువల్గా ఇది ఒక ప్రోడక్ట్ అండి, ఇది కూడా ఫ్రమ్ KN బయోసైన్సెస్, నీమా పవర్ అని. ఇందులో నెమటోడ్స్ ఉంటాయి, మనకి బెనిఫిషియల్ నెమటోడ్స్ అని ఉంటాయి. మనకి భూమిలో లార్వా దశలో ఉండే పురుగుల్ని కూడా ఇవి చంపుతాయి. ఇది మనం వాటర్ లో కలిపి ఎకరాకి ఇంతని మనం వాటర్ లో కలుపుకొని బీచ్ వాటర్ లో మనం ప్లాంట్ దగ్గర మనం డ్రెంచింగ్ చేయాలి. డ్రెంచింగ్ చేస్తే కనుక ఆ భూమిలో ఉన్న లార్వాని ఇవి పట్టుకుని అవి చంపేసి మనకి ఇన్ఫెస్టేషన్ తక్కువ అవడానికి ఉపయోగపడుతుంది ఈ నీమా పవర్. ఎట్లా పనిచేస్తాయి లార్వా మీద, ఎట్లా పనిచేస్తాయి? నెమటోడ్స్ ఏంటంటే బయటకు వచ్చి రిలీజ్ అయిన తర్వాత లార్వాని పట్టుకొని దాన్ని డైరెక్ట్ గా ఇంకా అవి కూడా సాఫ్ట్ బాడీ వాటి మీద పనిచేస్తాయి ఇవి కూడా. కాబట్టి మనకి గ్రబ్స్ ఉంటాయి, సాయిల్ లో ఎక్కువ గ్రబ్స్ ఉంటాయి మనకి. ఆ గ్రబ్స్ కానీ ఎలాంటివి మనకి భూమిలో కనిపించినా కూడా వాటిని పట్టుకుని అవి చంపి దాంతో అవి మల్టిప్లై అవుతాయి. కాబట్టి ఈ ప్రోడక్ట్ కూడా మనం ఏం చేస్తాయంటే ఇప్పుడు మన మొక్కజొన్న మీద కత్తెర పురుగు ఉంటది, అదే విధంగా పొగాకు లద్దె పురుగు ఉంటది, అదే విధంగా రైనోసరస్ బెటిల్ ఉంటది. ఆ సాఫ్ట్ టిష్యూ ఆ ట్యూటిన్ మీద హోల్డ్ చేసి లోనకి బాడీలోకి వెళ్ళిపోతాయి. బాడీలోకి వెళ్ళిపోయి అది దాని యొక్క పాపులేషన్ ఎగ్ లేయింగ్ చేసి ఆ బాడీలో ఉన్న సాఫ్ట్ అంతా తినేసి బరస్ట్ చేసుకొని బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఉన్నటువంటి నిమాటోడ్స్ దాని యొక్క సంఖ్యను కూడా పెంచుకుంటది. అంటే ఒకసారి మనం రిలీజ్ చేసామనుకోండి, ఆ స్థాయిలో ఆ బెనిఫిషియల్ నిమాటోడ్స్ అనేది డెవలప్ అవుతా ఉంటాయి. ఆ విధంగా కంట్రోల్ చేస్తాయి. మనం పెస్టిసైడ్స్ కొట్టాల్సిన అవసరం లేదు. ఈ వాడినప్పుడు గుళికలు కానీ మన కెమికల్స్ కానీ కొట్టకూడదు. కొట్టినప్పుడు అవి చనిపోతాయి. మళ్ళీ అది కేర్ఫుల్ అనేది తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇదే విధంగా దీనికి ఇప్పుడు మన బ్యాగ్ వామ్స్ అనేది
ఎందుకంటే అవి మనకి అవి బెనిఫిషియల్ కదా సార్ అక్వామ్. ఇవి గుడ్ నెమటోడ్స్, ఫుడ్ కావాలి మెయిన్ గా. గుడ్ నెమటోడ్స్ ఇవి. పిక్కిల్లాగా ఏలాడతాయి అన్నట్టు. దాంట్లో లార్వా ఉంటది. ఆ లార్వా ప్రొటెక్టివ్ గా ఆ సంచి కాపాడుకుంటది. దీంట్లో ఈ విధంగా కదులుతూ ఉంటది. ఈ హోల్డ్ చేసి డిఫోలియేట్ చేసేస్తాం అన్నమాట. మొత్తం ఇట్లా అన్ని చిల్లులు పెట్టుకుంటూ పోతూ ఉంటుంది. దాని సంఖ్య ఒక 2000 గుడ్లు పెట్టుద్ది. 2000 గుడ్లు పెట్టేసేసి ఇక అది ఒక్కొక్కటి తినుకుంటూ పోతా ఉంటాయి ఆ రోజు. ఓకే, అడల్ట్స్ మార్క్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు 2000 ఎగ్గులు పెట్టి చచ్చిపోయింది. తొందరగా స్ప్రెడ్ అయిపోద్ది. విత్ ఇన్ 1 వీక్ లోనే తోట మొత్తం ప్రాఫిట్. ప్రస్తుతానికి అయితే మనం ఓకే. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఒక్కొక్కటి 2000 గుడ్లు పెట్టి కనిపోతున్నాడు. ఆ తర్వాత ఈ లార్వాలు ఇవన్నీ కూడా పెరగడం జరుగుతుంది. ఒక 1 వీక్ లోనే మొత్తం తోటంతా పైకిపోయింది. మరి ముందు సేఫ్ సైడ్ గా అయితే మనం ఫేమ్ అనే మందుని 0.5 ml per లీటర్, అంటే ఒక డ్రమ్ముకి ఒక 100 ml కలిపి స్ప్రే చేస్తాము. ఆ తర్వాత ఈ రెడివిడ్ బగ్స్ కూడా వదిలిపెడతాము. మనం నెక్స్ట్ టైంకి మనం ఇవి కూడా నెమాటోడ్స్ కూడా కొంత యూజ్ చేయమని చెప్పాము. ఫర్దర్గా అంటే ముందే మనకి డిసెంబర్ జనవరి రాగానే వదిలిపెట్టుకోవచ్చు బెటర్. ఇప్పుడు ముందే ఇప్పుడు వాడుకొని యూజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.